ఉపదేశ క్రమాన్ని తన శిష్యులకి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారంటే ఇదిగో ఇలా సేవకులకి ఇచ్చారు ఆ ఉపదేశ క్రమాన్ని. అపోస్తలుల బోధ ఎక్కడ కూడా తప్పిపోదండి. వాడి బోధ, అపోస్తలుల బోధ సూటిగా ఉంటుంది. ఆ అపోస్తలుల బోధ ఖండిస్తూ ఉంటుంది. ఆ అపోస్తలుల బోధ ఎప్పుడు నిన్ను సరిచేస్తూ ఉంటుంది. అపోస్తలుల బోధ కఠినంగానే అనిపిస్తుంది నీకు. ఎందుకంటే పేతురు ప్రకటించినప్పుడు వాక్యం వాళ్ళ హృదయంలో పొడవబడినట్టుందంట. ఏంటిది? ఏ వాక్యం? దుగుడు వాక్యం. పర్లోకానికి చేస్తాడు దుగుడు వాక్యాన్ని. తోతో దులిపే తోటనికి నా ప్రభు నిన్ను పిలుచుకుంది. నువ్వు బాటనికి నరకానికి నా ప్రభు ఇక్కడ నిన్ను కూర్చోబెట్టుకుంది. నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, విస్తరించాలి, ప్రభువుకు మహిమకరంగా